ఇండియా మీద 500% టారిఫ్. ఈ హెడ్లైన్ చూసినప్పటి నుంచి మీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా ఎంత పడతాయో అని ఆలోచిస్తున్నారా? అసలు ఈ న్యూస్ వెనక ఎంత నిజం ఉంది? రీసెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ఫ్యూచర్ ట్రేడ్ పాలసీస్ గురించి మాట్లాడుతూ ఇండియా లాంటి కంట్రీస్ మీద హ్యూజ్ టారిఫ్స్ వేయొచ్చు అని మెన్షన్ చేశారు. ఇది అఫీషియల్ గా ఇంప్లిమెంట్ చేసిన పాలసీ కాదు, జస్ట్ ఒక పబ్లిక్ స్టేట్మెంట్ అంతే. ముందు మనం ప్రీవియస్ గా టారిఫ్స్ మన ఇండియా మీద ఎంత ఇంపాక్ట్ పడాయో చూద్దాం. ఈ ఎక్స్ట్రా టారిఫ్స్ పడడం వల్ల ఇండియా కొన్ని యూఎస్ ట్రేడ్ బెనిఫిట్స్ లూజ్ అయ్యాయి. ఫార్మా, ఐటీ, మెటల్ స్టాక్స్ లో షార్ట్ టర్మ్ ప్రెజర్ వచ్చింది. మార్కెట్ ఫ్యూ డేస్ వీక్ గా ఉంది, కానీ తర్వాత నార్మల్ అయిపోయింది. నిజం చెప్పాలంటే నిఫ్టీ లాంగ్ టర్మ్ గ్రోత్ కి ఏ చేంజ్ రాలేదు, ఎందుకంటే మన ఇండియన్ ఎకానమీ జస్ట్ ఈ ఒక్క కంట్రీ మీద మాత్రమే డిపెండ్ అయ్యలేదు. సరే, ఈ టారిఫ్స్ వల్ల మన ఇండియా మీద ప్రెసెంట్ ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో చూద్దాం. ఒకవేళ ఈ టారిఫ్స్ గానీ అఫీషియల్ గా ఇంప్లిమెంట్ చేస్తే మన ఇండియా నుంచి యూఎస్ కి ఎక్కువ ఇంపోర్ట్ చేసే సెక్టార్స్ అంటే ఐటీ సర్వీసెస్, ఫార్మా, మెటల్స్, ఆటో కాంపోనెంట్స్, ఈ సెక్టార్ లో ఉన్న కంపెనీస్ కొంచెం షార్ట్ టర్మ్ వరకు వాలటిలిటీ అవ్వచ్చు. కానీ నిజం చెప్పాలంటే ఈ రోజు ఇండియా చాలా డిఫరెంట్ పొజిషన్ లో ఉంది. అండ్ కేవలం యూఎస్ తో మాత్రమే కాదు, చాలా కంట్రీస్ తో ట్రేడ్ డీల్స్ జరుగుతున్నాయి. అందుకే ఇండియా ముందుగానే ఇప్పుడు బెటర్ పొజిషన్ లో ఉంది. చూడండి, మార్కెట్స్ వాలటిలిటీ అవుతాయి, అలాగే మళ్ళీ స్టేబుల్ కూడా అవుతాయి. సో హెడ్లైన్స్ చూసి ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవ్వడం, పానిక్ అవ్వడం కన్నా సిచ్యువేషన్ ని అర్థం చేసుకొని డెసిషన్స్ తీసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి.